రండి డాక్టర్. మావయ్య గారు మీకు అప్పుడే పక్షవాతం వచ్చేసిందా మావయ్య గారు? మీరేం భయపడకండి. నా టిక్ టాక్ పెర్ఫార్మెన్స్ తో నేను మిమ్మల్ని బ్రతికించుకుంటాను మావయ్య గారు, బ్రతికించుకుంటాను. మీరేం బాధపడకండి మావయ్య గారు. పక్షపాతం వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. కామన్ సెన్స్ లేదు. ఇలా బుర్ర పంచేది దీనికి. మీరు చూడండి డాక్టర్. డాక్టర్ గారు ఏం కాదు నాన్న, ఏం కాదు. ఏమైంది డాక్టర్? మీ నాన్నగారు ఏదో వినకూడదు విన్నారు, చూడకూడదు చూశారు. అసలు ఏం జరిగింది? నాకు పెళ్ళయింది. నీకు పెళ్ళైందా? అలా అడిగారేంటి? నాకు పెళ్ళి అవ్వకూడదా? సరే చెప్పు. టైటిల్ వేసుకున్న తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేద్దాం డాక్టర్. బ్రో టైటిల్ ప్లీజ్. లిప్స్టిక్ తీసుకున్నావా? తీసుకున్నా. కాజల్? కాజల్ తీసుకున్నా. కాంపాక్ట్? అర్రే కాంపాక్ట్ తీసుకోవాలా? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈరోజు 3 టిక్ టాక్స్ చేయాలి ప్రసాద్. అలా ఎలా మర్చిపోతావు? అరే నువ్వు చెప్పలేదు, నేను మర్చిపోయాను. నేను చెప్పాను ప్రసాద్, నువ్వెప్పుడు ఎందుకు ఇలా మర్చిపోతుంటావు అన్ని? నువ్వు రోడ్డు మీద ఎందుకు కలుస్తున్నావు? ఎందుకు కాల్ చేస్తున్నావు? బ్రో మీ ప్రాబ్లం ఏంది? అది కాదు బ్రో, నేను యాక్చువల్ గా కాజల్ తీసుకున్నాను. మేడం మీరు టిక్ టాక్ స్టార్ కదా? మేడం ఒక్క సెల్ఫీ. కాంపాక్ట్ మేడం సెల్ఫీ తీసుకోలేదు బ్రో. అంటే కాంపాక్ట్ మేడం కొంచెం భుజం మీద చేయండి మేడం. రే టిక్ టాక్ స్టార్ రా. భుజం మీద చేయి కూడా వేస్తుందిరా. పదండి రా. పదండి. మేడం 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 నాకు సెల్ఫీ. మేడం మేడం భుజం మీద చేయండి మేడం. ఏం చేస్తున్నారు? మేడం పబ్లిక్ ఫిగర్, నీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మేడం మా ఆవిడ ఫిగరా? సెల్ఫీ మేడం. మేడం అది మా ఆవిడరా? అరే నీ అబ్బా చెప్తుంటే అర్థంగా చేస్తున్నావు. బాయ్ బాయ్ బాయ్. ఏంట్రా సంగతి? స్వామి రారా. ఏంటన్నా? స్వామి రారా. స్వామి రారా. వచ్చేత్తరా. ఏంటి జరిగా లోపల ఫిగర్ ఉంది, వెళ్ళి ఎత్తుకొస్తాను. ఉందా? ఒక నిమిషం నువ్వు జాను. లా ఏంటి? కత్తిలా ఉంది. నువ్వు రమ్మన్నా వాడికి? నో. అదేంటి మేడం, మీరేగా రారా అని పిలిచారు. నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా? ఆపు, నేను టిక్ టాక్ చేసుకుంటున్నా పైన. టిక్ టాక్? మీ వల్ల అనవసరంగా మధ్యలో వదిలేసి వచ్చానేలే. నేను అప్పుడే అనుకున్నా నన్ను ఎవరు పిలుస్తుంది అని. తెలుసు కదా, ఇల్లు ముందు దానికి చెప్పరా టిక్ టాక్ లో చూడు. గ్రీన్ టీ. జాను నువ్వు ఆ బాల్కనీలో నిలబడి లోపల రారా దగ్గరికి ఇలాంటి టిక్ టాక్లు చేయడం మానియే ప్లీజే. నేను ఉన్నప్పుడే కరోడ్ వచ్చాడంటే లేనప్పుడు ఎంతమంది వస్తున్నారు ప్లీజే. అసలు ఎందుకు మానేయాలి? మార్కెట్ లో నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో తెలుసా నీకు? టిక్ టాక్ ఫ్యాన్స్ అంటావేంటే తెంగరబొచ్చి. అసలు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, 50,000 శాలరీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు. ఒక పని చేయి, నువ్వు కూడా నాతో పాటు ఈ రోజు నుండి టిక్ టాక్ చేయి. టిక్ టాక్ స్టార్ అయిపో, ఇద్దరికి బాగుంటుంది కదా. అంటే ఏంటి, నన్ను కూడా పత్రంగా అసలు ఏమంటావా? ఇటు చొక్కా అటు చొక్కా పెట్టుకుని ఈ దిక్కుమాల ఎక్స్ప్రెషన్ ఇవ్వలేవు. నువ్వు టిక్ టాక్ చేస్తున్నావు అంతే. నేను జనా ఎలా? అంతేనా? నేను జనా ఫిక్సా? అంతే. ఓకే, డివోర్స్. ఓకే ప్రధానికి నువ్వు డివోర్స్ అనక. సరే ఒకటే చేస్తాను. బాగా లైక్లు అవి వస్తే అప్పుడు 2 కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకే. వెయ్యి సరిగ్గా. కుచ్చు టూవి టూవి అలా కాదు ప్రసాద్, ఇలా ఇలా. ఇంకా ఇది డిబ్బిరి 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 డి. ఏంటది? ఏంటి 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 ఆ స్టెప్స్ ఏంటి? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఊరికే అయిపోరు స్టార్స్, ఊరికే రాలేదు మాకు స్టార్. అర్థమైందా? మళ్ళీ చెయ్యి, కరెక్ట్ గా చెయ్యి. సరే టేక్. కాలింగ్ బెల్. ఎవరు వస్తున్నారు వెళ్ళి చూడు.
లక 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 లక. నాన్నగారు ఛీ! ఇదేనా రావటం? డ్రెస్ ఒకటే మారిందా, జెండర్ కూడా మారిపోయిందా? ఏదో మీ కోడలు ముచ్చట పెడితే లోపల రండి నాన్న. కూర్చోండి నాన్న. మావయ్య గారు బాగున్నారా? ఏమిటమ్మా వీడి పద్ధతి? ప్రసాద్, ఏంటిది ప్రసాద్? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? అసలు నువ్వు ఇలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రసాద్. ఎప్పుడు ఇంతే మావయ్య గారు. ఛీ! నా కడుపులో చెడబుట్టావురా నువ్వు. అంటే అమ్మ కడుపులో పుట్టా అని డాక్టర్ చెప్పారు. నర్మే ఎలా జాను, కాఫీ జాను, కాఫీ. ఏందబ్బా ఈ కోడల ఎన్నిసార్లు పిలిచినా పలకదేంది? ఏమైంది? ఛ, ఏంటో ఈ పిల్లలు. నీకు ధైర్యం ఉంటే నన్నేం చెయ్యొద్దు, నన్ను కాల్చరా? ఆ భగవంతుడు సాక్షిగా 5 హత్యలు నేను చేయలేదు సార్. నాకే పాపం సార్. మావయ్య గారు కాఫీయేనా? 5 minutes. కొంచెం లేట్ అయింది అన్న ఆఫీస్లో. నువ్వేంటి బయట కూర్చున్నావు? వాడలు మంచి వంటలే వండిందా? ఒరే, వంటల సంగతి దేవుడి ఇరుగ్గాని కోడలేంద్రా వింతగా వికృతంగా ప్రవర్తిస్తుంది. నువ్వు కూడా చూసావా? అదో పెద్ద స్టార్ చెప్పి నాకు ఇచ్చి పెళ్లి చేసావా? హనీమూన్కి వెళ్ళావా? అది బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా మొబైల్ ఎదురుగా పెట్టుకుని అని వికృతంగా ఎక్స్ప్రెషన్లు ఇచ్చింది నాన్న. మొదట్లో దయ్యం అనుకున్నాను, తర్వాత తెలిసిందన్న మన మగజాతి మీద కోపంతో ఎవడో టిక్ టాక్ అనే యాప్ను కనుక్కున్నాడని. టిక్ టాక్ అంటే ఏంట్రా? దానివల్ల చాలా ఘోరాలు జరుగుతాయి నాన్న. ఘోరాలా? నాన్న, ఎట్టాటి ఘోరాలరా? అది 3 దశల్లో ఉంటుంది నాన్న. మొదటి దశ అమ్మాయిలు అబ్బాయిలుగాను, అబ్బాయిలు అమ్మాయిలుగాను ప్రవర్తిస్తారు నాన్న. రెండో దశ చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగాను, పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగాను ప్రవర్తించి వికృతమైన చేష్టలు చేస్తారు నాన్న. ఇక 3వ దశ అతి ఘోరమైన దశ నాన్న, అతి ఘోరమైన దశ. ఇలాగే వదిలేసామనుకో అబ్బాయిలు అమ్మాయిలుగాను, అమ్మాయిలు అబ్బాయిలుగాను సెక్స్ మార్పిడి ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు. నీ కోడల్ని ఇలాగే వదిలిస్తే నాకు లంగా జాకెట్ వేయించి రోడ్డు మీద గెంతిపేస్తుందేమని భయంగా ఉంది నా. నీకు ఎంత కష్టం వచ్చిందిరా? హలో టిక్ టాక్ బ్యాన్ అయిపోయిందిరా. బావా, ఏంటి నువ్వు చెప్పాను నిజమా? అలాగా మరి అలాగైతే నీకు పార్టీ ఇస్తున్నా వచ్చా. అలాగైతే పెట్టి పెట్టి నాన్న ఏమైందిరా? మళ్ళీ టిక్ టాక్ ఉంది కదా, ఏమైంది? బ్యాన్ చేస్తారు. మంచి న్యూస్ చెప్పావురా. దరిద్రం వదిలిపోయింది. ఓకే ఓకే, నేను చెప్పలే అంతే అంతే. టిక్ టాక్ బ్యాన్ అయిందంటూ వచ్చిన వార్త అబద్ధం. టిక్ టాక్ లో మళ్ళీ మొదలైన జోరు, హోరెత్తిన కుర్రకారు. డోంట్ గో అవే, స్టే ట్యూన్. నువ్వు నన్నేం చేయలేదురా. నాన్న టిక్ టాక్ చేస్తున్నావా నాన్న? నాన్న చెయ్యంటే మధ్యలో పెట్టుకుంటున్నాడు. అమ్మో పెరాలసిస్ ని అమ్మ గడుపు మాడ. నాన్న రానా, కూర్చోనన్నా, జాగ్రత్త కూర్చోనన్నా. నాన్న జాగ్రత్త. ఫాదర్, ఓ గాడ్, ఇక్కడే ఉన్నా అన్న, డాక్టర్ని తీసుకొస్తాను. అలా జరిగింది డాక్టర్. ఇప్పుడు ఏం చేయాలో తెలియక మిమ్మల్ని పిలిచి. డాక్టర్, మీరు కూడా టిక్ టాక్ చేస్తున్నారా డాక్టర్? డాక్టర్ 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 రిలాక్స్ డాక్టర్, రిలాక్స్. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు డాక్టర్? వీలైతే దాన్ని చంపేయి. కుదిరితే నువ్వు మీ నాన్న కలిసి పుట్టింటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం డాక్టర్. అంతేనా డాక్టర్? ఇంకేమీ లేదా? ఏదో ఒకటి చేయండి డాక్టర్. నేను చేయాల్సిన చాలా ఉన్నాయి, నన్ను వదిలేయ్. డాక్టర్ ఏంటా నీ జీవితాంతం నీ కోడలతో టిక్ టాకులు చేసుకోవడమే అయిపోయింది. ఈ సీన్ అయిపోయింది.